హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి 2020 సిలబస్లో భాగంగా ఎడ్జిటి మరియు టెట్కి ఉపయోగపడే విధంగా ట్రై మెథడ్స్ బోధనా పద్ధతులను మనము క్లాస్ రూపంలో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సో బోధనా పద్ధతుల పైన ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మొత్తము డిఎస్సి అంటే టెట్ సిలబస్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, క్లాస్ను వినండి. సో టెట్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ రావడం జరుగుతుంది, ఓకేనా, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈరోజు మనం సాంఘిక శాస్త్రం పైన 6వ భాగాన్ని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మన క్లాస్ ఏంటి మరి? సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్య ప్రమాణాలు అనే అంశం పైన క్లాస్ చూద్దాం, ఓకేనా. లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1, సంశ్లేషణ లక్ష్యములో ముఖ్యాంశము కానిది ఏది? సంశ్లేషణ లక్ష్యములో ఆన్సర్ ఆప్షన్ 4, ఫలితాల ప్రకటన అనేది ముఖ్యము కాదు, ఓకేనా. శ్రేష్టమైన విషయ ప్రసారాన్ని ఏర్పరచడము, కార్యకరణ సముదాయాన్ని, ప్రణాళికను సిద్ధపరచుట, భావాత్మక సంబంధాల సమూహాన్ని నిర్మించుకోవడము అన్నీ కూడా సరైనవే. 4వది తప్పు. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో ఉష్ణోగ్రతను తెలిపి ఎందువల్ల అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంది అనే విషయాన్ని సాధారణీకరించడము అనున్నది ఏ లక్ష్యము? ఆన్సర్ సంశ్లేషణ. అంటే అక్కడ ఆ విధంగా ఎందుకు ఉంది అని చెప్పేసి విశ్లేషించడం లేదా సంశ్లేషించడం, అక్కడ ఆ విధంగా ఎందుకు ఉంది అని చెప్పడమే సంశ్లేషణ. నెక్స్ట్ వన్, నిర్దిష్ట లక్ష్యాలే. చాలాసార్లు రిపీట్ అయింది, నిర్దిష్ట లక్ష్యాలే స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్, విద్యార్థి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పౌర సమస్యలను చర్చిస్తాడు అనేది ఏ లక్ష్యమునకు చెందును? ఆన్సర్ ఆప్షన్ 1, అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి అడవులలో నివసించు జంతువుల బొమ్మలను సేకరిస్తాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం ఏంటి? ఆప్షన్ 2, ఆసక్తి. నెక్స్ట్ వన్, నూతన పరికల్పనలను రూపొందించడము, పరికల్పనలను ధృవీకరించడము మొదలగు స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందును? ఆన్సర్ అన్వయము. నెక్స్ట్ వన్, ప్రశంస అనేది ప్రశంస అనేది ఒక లక్ష్యము. నెక్స్ట్ వన్, కారణాలను తెలుపుట అనేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, స్పష్టీకరణ. నెక్స్ట్ వన్, తన బాధ్యతలను స్వీకరిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యాన్ని సూచించును? ఆన్సర్ తన యొక్క వైఖరిని సూచిస్తుంది, ఓకేనా. ఎప్పుడైతే తన బాధ్యతలను స్వీకరిస్తాడో తన వైఖరి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కిషోర్ అనే విద్యార్థి అడవులను విస్తరించి ఉన్న ప్రాంతాలను సందర్శించాడు. అయితే ఆ విద్యార్థులు సాధించే లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరి యొక్క స్పష్టీకరణ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పుస్తకాలు, వార్తాపత్రికలు చదువుతాడు అనేది వైఖరి యొక్క స్పష్టీకరణ కాదు. సో ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు, సామాజిక కార్యక్రమాలలో ఇతరులతో సహకరిస్తాడు, జాతీయ సంస్థలపై తన అభిప్రాయాలను తెలియజేస్తాడు. అన్నీ కూడా తన వైఖరి స్పష్టీకరణ లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విద్యార్థి భావనలను ఊహించి నిర్ణయాలు చేస్తాడు అనేది ఏ లక్ష్య స్పష్టీకరణ? ఆన్సర్ ఆప్షన్ 1, అనుప్రయుక్తము. నెక్స్ట్ క్వశ్చన్, అభిరుచుల యొక్క స్పష్టీకరణ కానటువంటిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఇతరుల కష్టాలను సానుభూతితో అవగాహన చేసుకుంటాడు అనేది అభిరుచుల యొక్క స్పష్టీకరణ కాదు, ఓకేనా. సో అభిరుచుల స్పష్టీకరణలోకి వచ్చేవి ఏంటి? చార్టులు, మ్యాపులు, చిత్రపటాలు సేకరిస్తారు, ఇది అతని యొక్క అభిరుచి, ఓకేనా. సామాజిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు, ఇది కూడా అతని అభిరుచే. చారిత్రక సంబంధమున్న ప్రదేశాలను సందర్శిస్తాడు, ఓకేనా. ఇవన్నీ కూడా అతని యొక్క అభిరుచులు, విద్యార్థుల యొక్క అభిరుచులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన అభ్యాసనాలు విద్యార్థి కేంద్రకంగాను, కృత్యాధారంగాను, సామర్థ్యాల మీద ఆధారపడి ఉండాలని సూచించిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఆన్సర్ ఆప్షన్ 3. ఎన్పిఈ 1986 కమిటీ. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానము విద్యా ప్రణాళిక అంశాలకు సంబంధించిన ప్రధాన సామర్థ్యాలు కనీస అభ్యాసన స్థాయిలో వరుసగా ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 10,176 లేదా 10,176గా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం విద్యా ప్రణాళిక అంశాలు, ఇవి ప్రధాన సామర్థ్యాలు కనీస అభ్యాసన, ప్రధాన సామర్థ్యాలు మరియు కనీస అభ్యాసన స్థాయిలు, ఇవి ప్రధాన సామర్థ్యాలు కనీస అభ్యాసన స్థాయిలు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆలోచనలకు ఆచరణకు మధ్య సమన్వయాన్ని సూచించేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, మానసిక చలనాత్మక రంగము. నెక్స్ట్ వన్, సామాజిక వర్గాలకు చెందిన ప్రజల పట్ల సద్భావన కలిగి ఉంటాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, వైఖరి. నెక్స్ట్ వన్, నందిని అనే విద్యార్థిని అడవుల క్రమక్షయం వల్ల ఏర్పడే సమస్యలను విశ్లేషించింది, అయితే ఆమెలో సాధించే లక్ష్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, వినియోగము. నెక్స్ట్ వన్, కృత్యాలను సాధన చేయడము, పరిసరాలను జాగ్రత్తగా ఉపయోగించడం మొదలైనవి మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, హస్తలాఘవం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను ఖచ్చితంగా తీసుకోగలగడం అనేది మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, సునిశ్చితత్వము. ఏంటి ఫ్రెండ్స్? సునిశ్చితత్వము. నెక్స్ట్ వన్, కృత్యాలను వేగంగా సకాలంలో చేయగల నైపుణ్యము అనేది మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, ఉచ్చారణ. నెక్స్ట్ క్వశ్చన్, సులభంగా సహజంగా ఎలాంటి తడబాటు లేకుండా పటాలు గీయడము, పటంలోని ప్రదేశాలను గుర్తించడము మొదలైనవి ఏ లక్ష్యాన్ని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4, సహజీకరణము. నెక్స్ట్ వన్, బోధన అభ్యాసన ప్రక్రియలను మూల్యాంకనం చేయడానికి కొలబద్దలు ఏంటి, అంటే కొలమానాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు నావికుడు గమ్యం చేరకపోయినా నక్షత్రం అనేది అవసరము, అలాగే ఆశయాలు చిరకాలం సాధించకపోయినా ఆ శాస్త్ర అధ్యయనానికి ఆశయాలు అవసరమని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ఈబి వెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల కార్యక్రమాల్లో నిబద్ధతను పెంచేవి ఏంటి? ఆన్సర్ ఉద్దేశాలు మరియు ఆశయాలు. నెక్స్ట్ వన్, ప్రత్యేక చర్యలకు సంబంధించిన ఒక రూపము దిశ కల్పించే సాధారణ ప్రకటనయే ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఆశయం. నెక్స్ట్ వన్, అమూర్త భావనలు కలిగిన తాత్విక స్వభావము కలిగి ఉండేవి ఏంటి? ఆప్షన్ 2, ఆశయాలు. నెక్స్ట్ వన్, సంయుక్తమైనవి మరియు విశ్వసనీయమైనవి క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, లక్ష్యాలు. నెక్స్ట్ వన్, విద్యార్థి మంచి అభ్యాసన కోసము మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో పేర్కొనడాన్ని ఏమంటారు? ఆన్సర్ స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్, అభ్యాసన అనుభవాలు ఏర్పడడానికి సహాయపడేవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, స్పష్టీకరణలుగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇది సాంఘిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశము ఫ్రెండ్స్. సో ఇలాగే మనం ప్రతిరోజు కూడా మొత్తం సిలబస్ని కంప్లీట్ చేయడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది మన వెబ్సైట్ www.shineindiarktutorial.comలో. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుని రివిజన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.